నైట్ చాయ్ తాగుదామని నీలోఫర్ పోదాం అనుకుంటే తిరుపతి వెళ్ళినా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మహేష్ వ్లాగ్ 07. చాలా రోజుల తర్వాత ఎందుకో తెలియదు కానీ సోలో రైడ్ వెళ్ళాలనిపించింది. ఇంకా వెంటనే బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని నేను స్టార్ట్ అయిపోయినా తిరుపతి. చాలా రోజులైంది రైడ్స్కి వెళ్ళక, అందుకే వెంటనే బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని తిరుపతికి స్టార్ట్ అయినా. బండ్లో పెట్రోల్ కొట్టించి కంటిన్యూస్ ఓవర్ నైట్ తిరుపతి వెళ్ళిపోయా. హైదరాబాద్ నుంచి 550 కిలోమీటర్స్ చూపిస్తుంది. సర్లే అని చెప్పి నాన్ స్టాప్ కొడదాం అనుకుంటే 200 కిలోమీటర్స్కే డ్రాప్ అయిపోయినా. నాకు 200 కిలోమీటర్స్కే చిరిగిపోయింది. సరేలే అని పక్కనున్న కాఫీ షాప్లోకి వెళ్ళి కాఫీ తాగి రైడ్ని కంటిన్యూ చేసిన. ఈసారి అలా కాదు, నాన్ స్టాప్ వితౌట్ బ్రేక్ 250 కిలోమీటర్స్. తిరుపతికి ఇంకొక 70 to 80 కిలోమీటర్స్ ఉందన్న సమయంలో నాకు ఈ లొకేషన్ కనిపించింది. ఒక మంచి సన్ రైజ్. ఇక్కడ ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నా. లొకేషన్ పేరు ఐడియా లేదు, కానీ అదిరిపోయింది. ఈ లొకేషన్ ఎక్కడో మీకు తెలిసే మాత్రం కన్ఫామ్గా కామెంట్లో చెప్పండి. ఇంకా కొన్ని వాటర్ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా. ఆఫ్టర్ 70 to 80 కిలోమీటర్స్ నేను రీచ్ అయిపోయినా మన తిరుపతి సిటీ. ఇక్కడ నుండి తిరుమల కొండపైకి వెళ్ళాలంటే మనకి అప్రాక్సిమేట్లీ 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళేలోపు ఒక్కొక్క లొకేషన్ అదిరిపోయింది. మధ్యలో ఆ కర్వ్స్, బెండింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఈ బైక్తో ఆ ఘాట్ రోడ్లో చాలా ఎంజాయ్ చేసినాను. ఇంకోటి ఏంటంటే నా బైక్ సర్వీస్కి చాలా దగ్గరగా ఉంది, కానీ ఎక్కడ కూడా బ్రేక్ డౌన్ కాలేదు. ఇంకా అట్లా తిరుమలకి రీచ్ అయిపోయినా. దగ్గరలో ఉన్న కళ్యాణ్ కట్ట దగ్గర నా బైక్ పార్క్ చేసి గుండు చేపించుకొని పోయినా. అక్కడికి వెళ్ళాక నాకు పరిచయం అయ్యారు 2 ఫ్రెండ్స్. వాళ్ళతో టైంపాస్ చేసి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనానికి కంప్లీట్ అయిపోయినాం. దానికంటే ముందు నా గుండె ఎలాగుందో మీరు అందరు కామెంట్లో చెప్పండి. మన వెంకటేశ్వరుని దర్శనం చేసుకునే దానికంటే ముందు మనం దర్శనం చేసుకోవాల్సింది వరాహస్వామిని. వరాహస్వామి దర్శనం అయిపోయింది. అసలైన టాస్క్ ఇప్పుడే మొదలవుతుంది. దగ్గరలో ఉన్న సర్వదర్శనంకి వెళ్ళాం. అక్కడ చూస్తే టైం 24 hours చూపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఆ లైన్లోనే మనకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫ్రూటీలు అవన్నీ కానిచ్చేసినాం. సర్వదర్శనం లైన్లో అస్సలు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా అలా మన గుండెతో కొంచెం ఫోజులు ఇచ్చేసి ఆకలేసిన ప్రతిసారి సాంబార్ రైస్తో కానిచ్చేసిన. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 24 hours మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ వీడియోస్ తీయడానికి ఛాన్స్ లేదు. ఇంకా దర్శనం అయ్యాక లాకర్స్ దగ్గరికి వెళ్ళి మన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని నా బైక్కి లగేజ్ టై చేసా. లగేజ్ ఫిక్స్ చేసినాక నా బైక్ మాత్రం ఇగో ఇలా ఉంది. ఇంకా అక్కడ నుంచి మన హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినా. మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకున్నా, కానీ నా బైక్ పైన 1200 కిలోమీటర్స్ సోలో రైడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మహారాష్ట్ర అన్న కర్ణాటక అన్న వెళ్దాం అనుకుంటున్నా. మహారాష్ట్ర వెళ్ళాలా కర్ణాటక వెళ్ళాలా కామెంట్ లో చెప్పండి. తప్పకుండా నెక్స్ట్ మంత్ ఆ రైడ్ కి వెళ్తున్నా. ఆ రైడ్ కి వెళ్ళాలంటే మీ సపోర్ట్ మాత్రం కంపల్సరీ కావాలి. దానికి మీరు చేయాల్సింది కూడా ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ లో నా అకౌంట్ ని ఫాలో అవుతూ ఉండండి అండ్ యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.